ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలు ఎడిట్ చేయడం గానీ, దీనికి ఏ విధమైన ఆర్భాటాలు చేయడం గానీ చేయట్లేదు. జస్ట్ నేను మామూలుగా ఆహ్, కెమెరాలో రికార్డ్ జేయడం, స్క్రీన్ షాట్ స్క్రీన్ రికార్డ్ జేసి పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ తెలవాలనే ఉద్దేశ్యంతోనే జేయడం తప్పితే, ఈ ఇది వేరే ఉద్దేశ్యం అయితే ఏం గాదు. అయితే ఇప్పుడు మనం ప్లాను చూద్దాం. చాలా తక్కువ సమయంలో ప్లాన్ గురించి డిస్కషన్ జేద్దాం. ఇది 'జీవన్ దాన్ ఫౌండేషన్' అండి. 2019లో యూఎంసీఏ ఫౌండేషన్, ఏ ఫౌండేషన్ ఫర్ లైఫ్ అని వీళ్ళు సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వీళ్ళొక కొన్ని లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని 2023లో జీవన్ దాన్ గ్రూప్ అనేది దీంట్లో ఒక పార్ట్‌గా, దీంట్లో ఒక భాగం యూఎంసీఏ ఫౌండేషన్‌లో జీవన్ దాన్ గ్రూప్ అనేది ఒక భాగము. దాంట్లో సేవా దృక్పథంతో వీళ్ళు స్టార్ట్ జేశారు. చాలా ఎక్కువ మందికి మేము సేవ చేయగలగాలి. మారుమూల గ్రామాల్లో గూడంగా వెళ్లి సేవ చేయగలగాలి. అందరికీ అందుబాటులో ఈ సంస్థ చేసే సహాయం అందాలనే ఉద్దేశ్యంతో వీళ్ళు ఒక మంచి ఆహ్, ఆలోచన దృక్పథంతో వీళ్ళొచ్చారు. మిషన్ అండ్ విజన్ మన ఎండీ గారు సునీల్ దత్ శర్మ. ఈయన భారతదేశంలో కొన్ని విధానాలు, ప్లాస్టిక్ ముక్తి భారత్, ప్లాస్టిక్ నుంచి మనం ముక్తి పొందాలి అనే ఉద్దేశ్యం ఒకటి. మహిళా సాధికారత, స్త్రీ సాధికారత, ఆర్థికంగా స్త్రీ ఎదగాలి అనే ఉద్దేశ్యం. సామాజిక దృక్పథం గూడా దీంట్లో ఉంది. సమాజంలో అందరూ గూడంగా ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశ్యంతో వీళ్ళు ఈ సంస్థను స్టార్ట్ జేసి, ఈ జీవన్ దాన్ గ్రూప్‌ను స్టార్ట్ జేశారు. దీనికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు ఆహ్, స టా సర్టిఫికేట్స్, లీగల్ సర్టిఫికేట్స్ ఏమున్నాయో లీగల్ డిపార్ట్‌మెంట్ ద్వారా వీళ్ళంతా సర్టిఫికేట్స్ తీసుకొని ఉన్నారు. మన ఎంఎస్ఎంఈలో గూడా దర్పణ్ సర్టిఫికేట్, మన నీతి ఆయోగ్ సర్టిఫికేట్, హ్మ్. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి, తర్వాత ఆర్‌బీఐ నుంచి లీయల్ సర్టిఫికేట్, లీగల్ ఐడెంటిటీ ఫర్ ఇండియా లిమిటెడ్. 2030 వరకు దీని వ్యాలిడిటీ. ఇది అందరికీ ఈ ఆర్‌బీఐ సర్టిఫికేట్ దొరికేది కష్టము. వీళ్ళు ఈ ఆర్‌బీఐ సర్టిఫికేట్ కూడా తీసుకొనున్నారు. ఇక్కడ మనం ఏం జేయాలి? ఇది ఒక ఎన్‌జీఓ సంస్థ గాబట్టి, మనం ఈ సంస్థకు రూ. 2,100 డొనేషన్ జేస్తున్నాం. ఈ చేసిన డొనేషన్ ద్వారానే వీళ్ళు పబ్లిక్‌కు సేవా కార్యక్రమాలన్నిటివి చేస్తున్నారు. ఈ 2,100 మనం డొనేషన్ చేస్తున్నాం. మనం ఈ డొనేషన్ చేసిన రోజు నుంచి మళ్ళీ మనము ఈ ఈ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అనేది సంస్థ మనకు ఇస్తుంది. ఈ లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ ద్వారా మనకు కొన్ని ఉపయోగాలున్నాయి. ఇక్కడ మనం 2,100తోని మెంబర్‌షిప్ తీసుకొని మన జర్నీని స్టార్ట్ చేస్తున్నాం. ఇది jeevandaangroup.com వెబ్‌సైట్. దీంట్లో జీవన్ దాన్ సమృద్ధి యోజన 2,100తోని మనం మెంబర్‌షిప్ తీసుకున్నాం. మన ఇంట్లో
ఆడపిల్లలుంటారు, మగ పిల్లలుంటారు, చదువుకునే పిల్లలు. 1 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు వయసున్న పెళ్లి కాని ఆడపిల్లలు, మగపిల్లలు ఎవరికైనా గూడంగా వీళ్ళు నెలకొక 2600 చొప్పున ఒక 10 నెలలు మనకిస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు ఈ డబ్బులు అనే దాన్ని గూడా మనము ఇక్కడ మనం 2100 డొనేషన్ చేస్తున్నాం. ప్లస్ మళ్ళీ మనం ఇక్కడ పని జేయడం ద్వారా మనకు కమిషనొస్తుంది. ఆ కమిషన్ మనకు వచ్చిన దాంట్లో ఒక 10% మళ్ళీ మనం డొనేషన్ చేస్తూ ఉంటాం. మనం వచ్చిన కమిషన్ ఎప్పుడైతే మనం బ్యాంకుకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటామో అప్పుడు దాంట్లో ఒక 10% మళ్ళీ డొనేషన్ చేస్తుంటాం. ఆ 10% డొనేషన్ చేయడము వల్లనే ఈళ్ళకు అంటే ఈ సంస్థలో ఒక 4-5 లక్షల మంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ గూడంగా వాళ్ళకొచ్చిన ఇన్‌కమ్ నుంచి ఒక 10% డొనేట్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళకు అమౌంటు అవుతుంది. దాని నుంచి వీళ్ళు ఈ పిల్లలకు 2600 ప్రతి నెల 2600 ఒక 10 నెలల వరకు ఇంటికొక ఇద్దరికి చొప్పున ఇంటి యజమాని మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఇంట్లో ఇద్దరు పిల్లలు మెంబర్‌షిప్ తీసుకోవాలి. ఇంటికి ఇద్దరికి చొప్పున ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది జీవన్ దాన్ సమృద్ధి యోజన అని దీనికి పేరు పెట్టాడు. ఆహ్, 26,000 30 డేస్ ఆఫ్టర్ యాక్టివేషన్ 2600 బై 10 టైమ్స్. 10 సార్లు ఇస్తాడు మనకు 26,000 అయితుంది. మనం ఎప్పుడైతే మనం 21 మొదట డొనేషన్ చేసి మనం ఐడీ యాక్టివేషన్ చేసుకుంటామో, ఐడీ యాక్టివేషన్ చేసుకున్న 30 రోజుల తర్వాత మనకు 2600 అనేది మన వాలెట్‌లోకొస్తుంది. అయితే ఇది వాలెటే ఇస్తాడు. ఇది మనకు బ్యాంకు ట్రాన్సాక్షన్ గాని అట్లాంటిది జరగదు. ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. అయితే ఇది సంస్థ మనకు ఇచ్చిన ఐడీలో జీవన్ సమృద్ధి యోజన అనే ఒక వాలెట్ ఉంటుంది. ఆ వాలెట్‌లో మనకు ఈ 2600 జమ చేస్తాడు. అయితే మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకుంటున్నాం. మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత మనకు తెలిసిన వాళ్ళకు మెంబర్‌షిప్ చేయడం ద్వారా మనకు కమిషన్ వస్తుంది. అయితే ఈ 30 రోజుల్లో మనకొచ్చిన కమిషన్‌లోంచి మనం ఇద్దరు పిల్లలని గనుక తీసుకుంటే, ఒక్కరికి ఒక 1600 చొప్పున ఈ వాలెట్‌లో మళ్ళీ మనము ఆహ్, ఒక 1600 యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అప్పుడు మనకు 4200 మనకు వాలెట్‌లో చూపిస్తుంది. ఈ 4200 చూపించినప్పుడు మనకు మన పిల్లల కింద ఒక ఇద్దరిని మెంబర్స్‌ని రిక్రూట్‌మెంట్ చేస్తాం. ఈ ఇద్దరు మెంబర్‌ని రిక్రూట్‌మెంట్ చేసినప్పుడు వీళ్ళకు టీమ్ అవుతుంది. వాళ్ళేదైతే 2100 క్యాష్ ఇస్తారో ఆ క్యాష్‌ని మనం తీసుకుంటాం. అంటే మనకు మన 1600 మనకొచ్చేసింది. ప్లస్ మనకు కంపెనీ ఇచ్చే 2600 గూడా మనకు వచ్చింది. అట్లా ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి గూడంగా ఇదే ప్రాసెస్‌లో 10 నెలల వరకు మనం ఈ విధంగానే చేస్తుంటాం. ఈ క్రమంలో పిల్లలకు టీమయితుంది, మనకు టీమయితుంది. మనకు డబ్బులొస్తాయి. పిల్లలకు గూడా డబ్బులొస్తాయి. ఇది జీవన్ ధన్ సమృద్ధి యోజన. తర్వాత మనం ఇందులో మెంబర్‌షిప్ తీసుకున్నాము. ఒక 90 రోజుల తర్వాత ఒక 1500 నుంచి 15,000 వరకు ఫ్రమ్ 90 డేస్ టు 1 ఇయర్ లోపల 1500-15,000 కెన్ బి అవైల్డ్ ఫర్ ఏ పీరియడ్ రేంజింగ్ ఫ్రమ్ 90 డేస్ టు 1 ఇయర్. మెడికల్ పర్పస్ ఇప్పుడు మనకు ఏదన్నా ఆహ్, ఎమర్జెన్సీ మెడికల్ ఫండ్ కింద ఒక 15,000 వరకు మనకు సాయం చేస్తాడు. 90 రోజుల నుంచి 1 ఇయర్ వరకు. 1 ఇయర్ తర్వాత మనం ఇప్పుడు ఏదైతే మనకొచ్చిన ఇన్‌కమ్‌లో 10% మనం డొనేషన్ జేస్తున్నామో, ఈ 10% డొనేషన్ దాదాపుగా మనకు సంవత్సరం తర్వాత మనకొక రూ. 1000 గాని అయిందనుకోండి, సంవత్సరం తర్వాత మనకు ఒక రూ. 1,00,000 గూడా ఎమర్జెన్సీ డొనేషన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం 2100 డొనేషన్ చేసినందుకు మనకు 1,500-15,000 వరకు 90 రోజుల నుంచి 1 ఇయర్ లోపల ఇస్తున్నాడు. ఇది మెడికల్ పర్పస్ ఇస్తాడు. వ్యవసాయం పరంగా గూడా ఏదైనా నాకు పంట నష్టపోయాను, బ్యాంకులో లోన్ తీసుకున్నాను అని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే గనుక దానికి ఇస్తాడు. ప్లస్ చదువుకునే పిల్లలు గూడా దీంట్లో ఉంటారు మెంబర్‌షిప్‌గా గాబట్టి, చదువుకునే పిల్లలు మాకు చదువుకోవడానికి కావాలి, మాకు ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. మేమింకా పెద్ద చదువులు చదువుకుంటున్నాము అని జెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి గూడంగా 15,000 వరకు
సంస్థ సహాయం చేస్తుంది. ఇది ఎమర్జెన్సీ డొనేషన్. తర్వాత మనకు ప్రాజెక్ట్ ఫండ్ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఫండ్ ఏంటంటే, మనము బయట ఎక్కడైనా లోన్ తీసుకోవాలి అనంటే బ్యాంకుల చుట్టూ తిరగాలి. పేపర్ వర్క్ ఉంటుంది. ఒక 50, 60,000 మనం తీసుకునే లోనుని బట్టి ఒక 50,000-1,00,000 ఖర్చు పెడితే గాని లోను పని జరగదు. దానికి ఒక 40 రోజులంటారు. 2 నెలలు, 3 నెలలు అయినప్పటికి కూడా లోన్లు జరిగితే జరుగుతాయి. లేకపోతే లేదు. కానీ ఇక్కడ మనకు మనం ఇందులో మెంబర్‌షిప్ తీసుకున్నందుకు మనకు మనం డైరెక్ట్‌గా ఒక ముగ్గురిని జాయిన్ చేస్తే, ముగ్గురికి మెంబర్‌షిప్ ఇప్పించడం ద్వారా మనకు లోన్ అనేది స్టార్ట్ అయితుంది. దానికి ప్రాజెక్ట్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈ లోను మనం ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. మనకు లోన్ ఇస్తాడు. మళ్ళీ సబ్సిడీ ఇస్తాడు. 20% సబ్సిడీ ఇస్తాడు. అది ఇక్కడ మనం చూసుకుంటే, మనము మన డైరెక్ట్‌గా ఒక ముగ్గురికి మెంబర్‌షిప్ ఇవ్వడం ద్వారా మనకు మన కేవైసీ కంప్లీట్ చేసుకుంటాం. అప్పటికి మనకొచ్చిన ఇన్‌కమ్ మీద ఒక 10% డొనేషన్ క్లియర్ చేస్తాం. ఆ తర్వాత మనకు లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ఫస్ట్ లోన్ మనకు రూ. 2,250 వస్తుంది. ఇది వారానికి రూ. 450 చొప్పున కట్టాలి. 4 వారాలు 1,800 కట్టేస్తాం. మనకు రూ. 450 మిగులుతుంది. 20% మిగులుతుందని చెప్పాను గదా! 20% మిగులుతుంది. తర్వాత మళ్ళీ మనము ఇంకొకరిని డైరెక్ట్‌గా ఇస్తాం. ఫస్ట్ లోన్‌కి ముగ్గురినిచ్చాం. తర్వాత ఇంకొకరిని చేశాం నలుగురిని మనం డైరెక్ట్‌గా చేసినప్పుడు మనము 5,000 లోన్‌కు ఎలిజిబుల్ అయితాం. మనకు 5,000 లోన్ తీసుకుంటాం. వారానికి రూ. 1,000 కడతాం. 4 వారాలు కడతాం. 4,000 కడతాం. ఒక రూ. 1,000 మనకు మిగులుతుంది. తర్వాత మనకు ఇంకొకరిని డైరెక్ట్‌గా మనం ఇస్తాం. అప్పుడు మనకు 10,000 లోన్ వస్తుంది. వారానికి 2,000 కడతాం. 4,000 4 వారాలు కడతాం. 8,000 కడతాం. రూ. 2,000 మనకు మిగులుతుంది. ఇట్లా మనకు నెక్స్ట్ 25,000, తర్వాత 50,000, తర్వాత 1,00,000, తర్వాత 2,50,000, తర్వాత 5,00,000, తర్వాత 10,00,000. దాదాపుగా మనకు ఒక 19,00,000 వరకు మనకిక్కడ లోన్ వస్తుంది. ఈ మొత్తం లోన్ మీద మనకు మిగిలే అమౌంట్ వచ్చేసి రూ. 3,88,450. ఇది మనకు ఇది లోన్ ద్వారా మనం పొందే బెనిఫిట్. మనం లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కట్టడం లేదు. మనకే 20% సబ్సిడీ వస్తుంది. ఇక్కడ మనకు దాదాపు 10,00,000 వరకు మనం లోన్ తీసుకుంటున్నాం. చాలా పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ అయితే కాదు. ఇది ప్రాజెక్ట్ ఫండ్. తర్వాత మనం ఇక్కడ మెంబర్‌షిప్ చేస్తున్నాం. అంటే వర్క్ స్టార్ట్ చేస్తున్నాం. మనం సంస్థని 10 మందిలోకి తీసుకెళ్తున్నాం. మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి మనం వర్క్ చేస్తున్నందుకు మనకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ ఒకటి, 10 లెవెల్ ఇన్‌కమ్ అని ఒకటి, మ్యాచింగ్ ఇన్‌కమ్ ఒకటి, కోఆర్డినేటర్ ఇన్‌కమ్ ఒకటి, మైక్రో ఫైనాన్స్ అంటే ఇందాక చెప్పిన ప్రాజెక్ట్ ఫండ్. ఈ విధంగా 5 రకాలుగా మనకు ఇన్‌కమ్ ఇస్తున్నాడు. మనకిక్కడ ఒక్క మెంబర్స్‌ని మనం జాయిన్ చేస్తే 300 కమిషన్ ఇస్తున్నాడు. మనము ఒక 10 మందిని జాయిన్ చేస్తే రూ. 3,000 కమిషన్ వస్తుంది. డైరెక్ట్‌గా మనం ఎంతమందిని జాయిన్ చేస్తున్నామో మనకు ఒక్కరి మీద 300, ఒక 10 మందిని గనుక జాయిన్ చేస్తే మనకు 3,000 కమిషన్ వస్తుంది. ఈ 10 మంది వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటారు. వాళ్ళ కమిషన్ కోసం వాళ్ళు ఒక 10 మందిని జాయిన్ చేసుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క 10 మందిని జాయిన్ చేస్తే 100 మంది అయితారు. ఈ 100 మంది మీద మళ్ళీ మనకు ఒక 10,000 కమిషన్ వస్తుంది. అంటే ఇది లెవెల్ కమిషన్ కాబట్టి మనకు ఫస్ట్ లెవెల్‌లో 300 వస్తుంది. సెకండ్ లెవెల్‌లో రూ. 100 వస్తుంది. థర్డ్ లెవెల్‌లో రూ. 50 వస్తుంది. ఫోర్త్ లెవెల్‌లో రూ. 40 వస్తుంది. ఫిఫ్త్ లెవెల్‌లో రూ. 30 వస్తుంది. సిక్స్త్ లెవెల్‌లో రూ. 20 వస్తుంది. సెవెంత్ లెవెల్‌లో రూ. 10 వస్తుంది. ఎయిత్ లెవెల్‌లో రూ. 5 వస్తుంది. నైన్త్ లెవెల్‌లో రూ. 3 వస్తుంది. 10థ్ లెవెల్‌లో రూ. 1 వస్తుంది. ఈ మెంబర్స్ చూడండి మనకు ఎక్కడికో ఎళ్ళిపోతాం మనమసలు. కోట్లల్లో మనకి ఇన్‌కమ్ అనేది ఈ లెవెల్ కమిషన్ ఉంటుంది. మనము డైరెక్ట్‌గా ఎంతమందినైనా చేయొచ్చు.
ఒక 10 మెంబర్స్‌కి మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. మనం 20 మెంబర్స్, 30 మెంబర్స్, 50 మెంబర్స్ వరకు మనం డైరెక్ట్‌గా అన్‌లిమిటెడ్‌గా ఎంతమందినైనా మనం డైరెక్ట్‌గా మెంబర్‌షిప్ చేయొచ్చు. తర్వాత మనకి ఇంకోటి ఇస్తున్నాడు. జీవన్ ధాన్ గృహప్రవేశ యోజన. జేడీ అంటే జీవన్ ధాన్, జీపే అంటే గృహప్రవేశ యోజన అని అర్థం. గృహప్రవేశ యోజన. అయితే ఈ సంస్థ వాళ్ళు ఒక యాప్ అప్లికేషన్ తయారు చేశారు. ఇది మనకు ఇంటి కోసం అని చెప్పేసి, సొంతింటి కల నెరవేర్చుకోవడానికి. ఎవరికైనా గూడా సొంతింటి కల ఉంటుంది గదండీ! సొంతిల్లు కట్టుకోవాలె. వీలైనంత తొందరలో ఇల్లు కట్టుకోవాలె. మనం ఎన్నో కలలు కంటుంటాం ఇల్లు కోసం అని జెప్పేసి. ఎంతో కష్టపడుతూ ఉంటాం. అందరికీ నెరవేరదు. కొంతమందికి నెరవేరుతుంది. అయితే ఇప్పుడు మనము ఇక్కడ జీవన్ ధాన్ గ్రూప్ ద్వారా మన సొంతింటి కలను నెరవేర్చుకునే అవకాశాన్ని గూడా వీళ్ళు కల్పించారు. దీంట్లో మనం ఆల్రెడీ మెంబర్‌షిప్ తీసుకొని ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనము ఈ జేడీజీపే అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా దీనికి ఒక రూ. 200 ఇవ్వాల్సుంటుంది. విత్ జీఎస్టీతోనే. జీఎస్టీ కలుపుకుంటే మనకు రూ. 236 అవుతుంది. 18% జీఎస్టీ రూ. 236 అమౌంట్ అవుతుంది. మనము ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ఒక ముగ్గురికి రెఫరల్ చేయడం ద్వారా మనం డౌన్‌లోడ్ చేసుకున్నాము. ఇంకొక ముగ్గురికి ఈ యాప్‌ని మన రెఫరల్‌లో డౌన్‌లోడ్ చేసి ఇచ్చాము. అక్కడి నుంచి మనకు ఇది గ్లోబల్‌కెళ్ళిపోతుంది. ఇది గ్లోబల్‌కెళ్ళిపోయి మన ముగ్గురు తర్వాత ఇండియాలో ఎక్కడి నుంచి ఎవరు జాయిన్ అయినా మన టీమ్‌లోనే వస్తుంది. ఇదంతా జరగడానికి కొద్దిగా టైం పడుతుంది. కానీ మనకు ఒక టీమ్ అనేది రెడీ అవుతుంది అక్కడ. ఫస్టు మన ముగ్గురిని జాయిన్ చేశాం. తర్వాత ఒక్కొక్క ముగ్గురిని చేస్తే 9 మంది అయితారు. ఆ 9 మంది ఒక్కొక్క ముగ్గురిని చేస్తే 27 మంది అయితారు. ఆ 27 మంది ఒక్కొక్క ముగ్గురిని చేస్తే 81 మంది అయితారు. ఈ విధంగా టీమ్ అనేది ముందుకెళ్ళినప్పుడు మనకు 59,049 టీమ్ 10 లెవెల్‌లో, 10 లెవెల్‌లో అయినప్పుడు మనకు 35-40 లక్షల వరకు హౌస్ ఫండ్ ఇస్తుంది. లేదంటే వాళ్ళే కొన్ని కాలనీలు కడుతున్నారు. కాలనీ కట్టే దాంట్లో ఇల్లు ఇవ్వచ్చు. మనకు చేతికి క్యాష్ అయినా ఇవ్వచ్చు. మనకు ప్లేస్ ఉంటే, మనకు జాగుంటే గనుక దాంట్లో కట్టుకోవడానికి ఫండ్ అయినా ఇవ్వచ్చు. ఈ విధంగా మనకు హౌస్ ఫండ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా మనకు ఆర్థికంగా మనల్ని నిలబెట్టుకుంటూ, ఆర్థికంగా మనల్ని ప్రోత్సహించుకుంటూ, వీళ్ళు మనకు ఈ అవకాశాలని కల్పిస్తూ, ఇంకా చాలా ఉపయోగాలు దీని ద్వారా మనకున్నాయి. మర్చిపోక ఒక 4 చెప్పుకున్నాము. దీంట్లో మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల మనకి ఉపయోగాలున్నాయి. ఇల్లు తీసుకుంటాం. మనము ఆహ్, ఇది ఈ ఇన్‌కమ్‌లో మనకు 300 లెవెల్ ఇన్‌కమ్ మాత్రమే నేను ఒకటే చెప్పాను. దీంట్లో 5 రకాల ఇన్‌కమ్‌లున్నాయి. కోఆర్డినేటర్ ఇన్‌కమ్ ఉంది. గ్రామ పంచాయతీ కోఆర్డినేటర్ అయితే గనక ఇండియాలో ఎవరు ఎక్కడి నుంచి ఏ మెంబరు జాయిన్ అయినప్పటికి కూడా ఒక రూ. 25 తీసి అది మనకు గ్రామ పంచాయతీ కోఆర్డినేటర్ కింద రాయల్టీ ఇన్‌కమ్ కింద ఇస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఉంది. అదొక 5% వస్తుంది. తర్వాత స్టేట్ కోఆర్డినేటర్‌గా ఉంది. ఇట్లా ఇన్‌కమ్ పరంగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. ఈ విధంగా మనకి బెనిఫిట్స్‌ని వీళ్ళు కల్పిస్తున్నారు. కాబట్టి వీలైనంత మట్టుకు పాత వాళ్ళు గాని, కొత్త వాళ్ళు గాని ఈ విషయాన్ని తెలుసుకొని అందరూ ఈ సంస్థలో చేరండి వీలైనంత మటుకు. నిరుద్యోగులు ఎవరున్నా, ఖాళీగా ఉన్నవాళ్ళు ఎవరున్నా ఈ సంస్థలో చేరడం ద్వారా మీకు చాలా ఉపయోగాలు రాబోయే రోజుల్లో ఉన్నాయి. కాబట్టి అందరికీ తెలియజేస్తూ ఎంసీఏ ఫౌండేషన్ ఇంకేదన్నా మీకు డౌటున్నా, మీకెక్కడైనా ఏదైనా సందేహం వచ్చినా కామెంట్ రూపకంగా తెలియజేయండి. ప్లస్ నా నంబర్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వాట్సాప్ ద్వారా గాని, కాల్ చేసి గాని మీరు మాట్లాడొచ్చు. మీకెక్కడైనా డౌట్స్ ఏమైనా వచ్చినా గూడంగా. అయితే ఈ ప్లాను ఇప్పటివరకు హిందీలోనే ఉంది. తెలుగులో ఎవరు చెప్పలేదు. తెలుగులో వీడియోస్ అసలు లేవు. నేను కొంతవరకు చెప్పగలిగాను అని అనుకుంటున్నాను. అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ గాదు దీంట్లో యూట్యూబ్‌లో. వీలైనంత మట్టుకు అర్థం చేసుకోండి. ఇంకా ముందు గూడంగా ఇంకా చాలా బాగా ఈ ప్లాన్‌ను అందించే ప్రయత్నం చేస్తాను.
థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై జీవందన్, జై భారత్, జై హింద్.